సారీ భాను, రాత్రి నేను నీతో అలా మాట్లాడినందుకు నన్ను క్షమించు. ఏంటండి ఇది? మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి? మీకు కోపం వచ్చినా నా మీదే వస్తుంది, ప్రేమ వచ్చినా నా మీదే వస్తుంది. నేనంటే మీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు కదా. అందుకే మీరు నా విషయంలో ఎక్కువగా ఆలోచిస్తారని నేను కూడా ఆలోచించాను. ఇప్పుడు మనిద్దరం ఆలోచించాల్సింది మురారి గారు సత్య పెళ్లి గురించి. ఏంటే, దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు? అమ్మా, ఈరోజు కాకపోతే రేపైనా సరే ఆ చక్రి నీలిమ భర్త కాదు అని భానుకి నిజం తెలుస్తుంది. ఆ తర్వాత ఎలాంటి ప్రాబ్లం వస్తుందో ఒక్కసారైనా ఆలోచించావా? ముందు భానుకి నిజం తెలియాలని కదా నేను ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ప్రాబ్లం వస్తుందని నువ్వు చెప్తావేంటి? కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించమ్మా. చక్రి భర్త కాదు అంటే నీలిమ మెడలో తాళి ఉంది కదా, అదెవరు కట్టారు అని ప్రశ్న వస్తుంది. అప్పుడు కార్తీక్ నీలిమ మెడలో తాళి కట్టాడనే విషయం తెలిసిపోతుంది. తన భర్త నీలిమకు భర్త అంటే భాను ఊరుకుంటుందా? అవునే, నువ్వు చెప్పింది నిజమే. అసలు నిజమంటే మొన్ననే చూశాం కదా. మొదటి భార్య ఉండగా రెండో పెళ్ళంటే భాను ఎంతగా రంకెలు వేస్తోందో తెలిసిందే కదా. ఖచ్చితంగా నీలిమ మెడలో కార్తీక్ కట్టిన తాళి ఉండకూడదని కార్తీక్తో విడాకులైన ఇప్పించేస్తుందే. భాను మీద మమకారం పెంచుకున్న కార్తీక్ నీలిమను వదిలేస్తాడు. అది అక్కడితో ఆగిపోదు. మన ముగ్గురిని ఇంటి నుంచి గెంటేస్తారు. మళ్ళీ మనం పాత పరిస్థితుల్లోకి వెళ్లాల్సి వస్తుంది. నీలిమ వల్ల మన బతుకులు మారాయి అని అనుకున్నాం. మళ్ళీ మనతో పాటు నీలిమ కూడా ఇంట్లో కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. అదే ఏం చేయాలో ఎలా చేయాలో నాకైతే ఏం అర్థం కావట్లేదమ్మా. నాకు బాగా అర్థమైందే. ఇలాంటి సమస్య రాకుండా ఉండాలి అంటే ఈ ఆస్తి మొత్తం మన చేతిలో ఉండాలి. అమ్మా, ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? ఈ ఆస్తి మన చేతిలో ఉండడం ఏంటి? అసలు ఎవరిస్తారు, ఎందుకిస్తారు? అడగ్గానే ఇవ్వడానికి ఇదేమీ బీరువాలో ఉన్న పాత చీర కాదే, మనమే తీసుకోవాలి. చాలా తెలివిగా ఈ ఆస్తి మొత్తం మన పేరు మీద రాయించుకోవాలి. ఆ తర్వాత భానుకి ఎలాంటి నిజం తెలిసినా కార్తీక్ నీలిమను వదిలేస్తానన్నా సరే బాబూ వదిలేయ్, కాకపోతే నీ భానుతో పాటు మీ అమ్మ, నాన్న, బామ్మ అందర్నీ కలిపి బయటికి తీసుకెళ్ళు. ఈ ఆస్తి మాది అని అప్పుడు మనం చెప్పొచ్చు. తల్లి కన్నీళ్లు పెట్టుకుంటే కార్తీక్ చూడలేడు. అమ్మని గౌరవంగా చూడటం కోసమైనా సరే నీలిమని తన భార్యగా ఒప్పుకుంటాడు. అప్పుడు కార్తీక్ జీవితంలో ఒక్కరి భార్య ఉండాలి కాబట్టి మన నీలిమే భార్యగా ఉంటుంది. ఆ భాను ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి అని చెప్తాను. కార్తీక్ చచ్చినా ఊరుకోడు. భానుని ఎంతగానో ప్రేమిస్తాడు కాబట్టి భానుతోనే ఉంటానంటాడు. ఎన్ని కష్టాలైనా అనుభవిస్తానంటాడు. కార్తీక్ అలాగే అంటాడే, కానీ పాపం ఇంటి గురించి ఆలోచించే భాను మాత్రం అందర్నీ కష్టాలు పాలు చేస్తానంటే ఊరుకోదు కదా. ఎందుకంటే మీరందరూ ఇక్కడే ఉండండి, కార్తీక్ని నీలిమకే వదిలేసి తను పెద్ద త్యాగశీల్లాగా ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. దాంతో భాను దరిద్రం వదిలిపోతుంది, నీలిమ జీవితం బాగుపడుతుంది. ఇదంతా జరగాలంటే ఈ ఆస్తి మన చేతికి రావాలి. నీ ప్లాన్ బానే ఉంది, కానీ ఇంత ఆస్తి మన చేతికి ఎలా వస్తుంది? ఇదంతా ఊర్మిళాదేవి గారి పేరు మీద ఉందని అందరూ చెప్తున్నారు కదా, మరి ఆవిడెందుకు సంతకం పెడుతుంది? శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలుంటాయని ఊరికే అన్నారా? ఆస్తి ఆ ఊర్మిళ పేరు మీద ఉందని తెలిసింది కదా, ఆవిడితో మనం తెలివిగా సంతకాలు పెట్టించుకుంటే ఆస్తి మొత్తం మనదవుతుంది. డబ్బు చేతిలో ఉన్నప్పుడు మనం ఆడింది ఆట, పాడింది పాట అవుతుంది. మరి ఈ విషయం నీలిమకు తెలిస్తే ఊరుకుంటుందా?
నీలిమ వాళ్ళ వైపే ఉంది కదా, మనతో చేయి కలుపుతుందంటావా? ఖచ్చితంగా నీలిమ ఈ విషయాన్ని ఒప్పుకోదు. మనమిలా ఆలోచన చేస్తున్నామని తెలిస్తే ముందు తనే మనని ఇంట్లోంచి వెళ్ళిపోమంటుంది. అందుకే నీలిమకి ఈ విషయం తెలియకుండా అంతా మనం పకడ్బందీగా చేద్దాం. తర్వాత ఇదంతా చేస్తోంది నీలిమ గురించే కాబట్టి తను నన్ను అర్థం చేసుకుంటుంది. తన జీవితం బాగు చేశామని ఎప్పటికీ మన మీద ప్రేమతోనే ఉంటుంది. ఇది మనిద్దరం కలిసి చేయవలసిన పని. అర్థమైందా? ఊర్మిళ, మనోహర్, వాసు వాళ్ళు వచ్చేసారు, రండి రండి. అన్నయ్య వచ్చేసారా? ఏమా చంద్రి, ఎలా ఉన్నా? వచ్చామమ్మా. ఒరే వాసు, వచ్చేసావా? అమ్మయ్యా, నాకిప్పుడు ధైర్యంగా ఉందిరా. అరే ఏంట్రా ప్రతిదానికి భయపడితే ఎలా? మనం జీవితంలో ఎన్ని సమస్యలు చూడలేదు. అప్పుడు ఇలాగే భయపడతానని మాత్రం చెప్పకురోయ్. చూడు, ఏ సమస్యనైనా సరిగ్గా ప్లాన్ చేస్తే ఇట్టే సాల్వ్ చేయొచ్చురా. ఒరే, ఇది నువ్వు అనుకున్నంత తేలికైన సమస్య కాదురా. వాడు గోడకు పట్టుకున్న గబ్బిలం లాంటిది. దాన్ని ముట్టుకుని పంపించలేము. దానంతట అది బయటికి వెళ్ళదు. ఇప్పుడు ఈళ్ళు కూడా అదే సమస్యని ఎదుర్కొంటుందిరా. చూడమ్మమ్మా, అన్నయ్య వాళ్ళు ఇప్పుడే కదా వచ్చారు. కాస్త రెస్ట్ తీసుకునివ్వు, తర్వాత ఇవన్నీ చెప్పొచ్చులే. అసలే ఆ ఊళ్ళో ఎన్నో సమస్యల్ని దాటుకుని వాళ్ళు ఇక్కడి వరకు వచ్చారు. ఇప్పుడు వెంటనే ఈ సమస్యలన్నీ చెప్పడం అవసరమా చెప్పు? అత్తయ్య, అక్కడ సమస్యని ఎలాగో పరిష్కరించాం కదా, అలాగే ఇక్కడ సమస్యను కూడా పరిష్కరించాలి కదా. తప్పకుండా పరిష్కరిస్తాం. తప్పకుండా ఇంతకీ ఆ పరిష్కరిస్తాం. వ్యక్తేడి? వీళ్ళ మాటలు బట్టి వీళ్ళు భాను ఒక తాలూకు అని అర్థమైంది. భాను ఒక్క ఫోన్లో వీళ్ళ ఫోటోలు కూడా చూశాను కదా. ముందు వీళ్ళని బుట్టలో పడేయాలి. నమస్కారం పెదనాన్నగారు, బాగున్నారా? నమస్తే. నీ పిండం పిల్లలకి పెట్ట. వాసు నీకెలా తెలుసురా? అదేంటి బామ్మగారు అలా అంటారు? భాను అక్క నాకు తెలిసినప్పుడు పెదనాన్నగారు కూడా నాకు తెలియకుండా ఎలా ఉంటారు? మరి నువ్వు మాకు తెలియదు కదా, నేను నీకెలా తెలుసు? ఎవరి మీద ఇష్టం ఉంటే వాళ్ళ గురించి ఇష్టంగా తెలుసుకుంటాం. నచ్చకపోతేనే తెలిసినా తెలియనట్టు ఉంటాం. ఇప్పుడు నా నీలిమలాగా. నువ్వు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, అది మాకు తెలుస్తోంది. నీకు తెలియడం లేదా? భలేవారండి, మీరు నాకు చెల్లెలతో సమానం. మీరు అలా మాట్లాడొచ్చా చెప్పండి? ఏంట్రా ఇది? నీ దిక్కుమాలిన వరుసలు వెళ్ళలేక చచ్చిపోతున్నావు. బానుని అక్క అంటున్నావు, చాందినిని చెల్లెలు అంటున్నావు. నీకు వావి వరుసలు తెలీదా? బామ్మగారు, నా భార్య నీలిమ తప్ప మిగిలిన ఆడవాళ్ళందరూ నాకు అక్కా చెల్లెలతో సమానమండి. నేను అందరినీ అలాగే చూసుకుంటాను. నీలిమ అంటే నాకు ప్రాణం కాబట్టి తనని నా మనసులో పెట్టుకొని చూసుకుంటాను. కానీ ఆ మాట నీలిమాకే అర్థం కావట్లేదు. అర్థమయ్యే రోజు దగ్గరలోనే ఉందిలేండి. నీలిమా, నాకు చిన్న పనుంది, చూసుకొని వస్తానే. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇంతవరకు నువ్వు టిఫిన్ కూడా చేయలేదు. నువ్వు టిఫిన్ చేసి జ్యూస్ తాగి హాయిగా రెస్ట్ తీసుకో. బయట నుంచి వచ్చేటప్పుడు నీకు ఇష్టమైంది ఏదో ఒకటి తెస్తానులే. వస్తాను.
చూశారు కదా అన్నయ్య, ఇది వాడి వరస. అందరూ తెలిసినట్టు మాట్లాడుతున్నాడు. అన్నీ వాడికి అనుకూలంగానే మార్చుకుంటున్నాడు. ఇవేవి కూడా మనం భానుకి చెప్పలేకపోతున్నాం. అందుకే వీడి ఆట ఎలా కట్టించాలనేది నాకు అర్థం కావడం లేదు. నాన్న, నేను నిజాన్ని బయటికి చెప్పలేను, భానుని కూడా బాధ పెట్టలేను. అలా అని వీడు నాకు చూపిస్తున్న నరకాన్ని మాత్రం తట్టుకోలేకపోతున్నాను. భరించడం చాలా కష్టంగా ఉంది. అయ్యో తల్లి, భయపడకమ్మా. వాడెలాగో బయటికి వెళ్ళాడుగా. తిరిగి వచ్చేలోగా అందరం కలిసి ఏదో ఒకటి గట్టిగా ప్లాన్ చేసి పర్మనెంట్ గా ఇక్కడి నుంచి వాడిని పంపించేద్దాం, సరేనా? అరే అది అనుకున్నంత తేలిక కాదురా, వాడు మహాముదుర్రా, దేశముదురు. పర్వాలేదు మావయ్య, వాడు ముదురైనా దేశముదురైనా వాడి తోక ఎలా కత్తిరించాలో మాకు తెలుసు. మావయ్య, మావయ్య, ఈ జ్యూస్ తాగు. ఏంటి మావయ్య అలా చూస్తున్నావు? జ్యూస్ తీసుకో. సత్య, నువ్వు నా దగ్గర ఒక నిజాన్ని దాచావు కదా. ఒకటి మాట్లాడితే 10 మాట్లాడే నువ్వు నేను ప్రశ్న అడిగితే సమాధానం ఎందుకు చెప్పలేదు? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు మావయ్య. ఇన్ని రోజులు నువ్వేంటో నాకు అర్థం కాలేదు సత్య. నిన్ను చిన్నపిల్లలానే చూశాను. లోకజ్ఞానం తెలియని అమాయకురాలువి అనుకున్నాను. కానీ నువ్వు కూడా ఇలా నటిస్తావని నేను ఎప్పుడూ ఊహించలేదు. మావయ్య, నీ మాటలు వింటుంటే నాకు చాలా భయం వేస్తుంది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నా దగ్గరే ఉంటూ నిజాన్ని దాచినప్పుడు ఇలా మాట్లాడకుండా ఇంకెలా మాట్లాడమంటావు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అది అది అదే అడుగుతున్నాను సత్య, నిజం చెప్పు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును మావయ్య, ప్రేమించాను. నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను. నువ్వు రాధని ఎంతగా ఆరాధించావో నేను నిన్నంతకన్నా ఎక్కువగా అభిమానించాను. నువ్వే జీవితం అనుకున్నాను. నీలోనే ప్రపంచాన్ని చూడాలి అనుకున్నాను. నువ్వే ప్రపంచంగా బ్రతకాలి అనుకున్నాను. కానీ ఇంకేం మాట్లాడకు, రా. మావయ్య. అమ్మా, అక్క, అమ్మా. ఏంటి కిట్టయ్యా, ఏమైంది? ఇంట్లో అందరికీ అన్నీ తెలుసు. ఏమీ తెలియని వాణ్ణి నేనే. ఇప్పుడు నేను అడిగేసరికి మాత్రం అందరూ ఏమీ తెలియనట్టుగా మాట్లాడుతున్నారు. తమ్ముడు, నీ దగ్గర ఇంట్లో ఎవరు ఏమీ దాచరు కదా, అయినా నువ్వేంటిలా మాట్లాడుతున్నావు? సత్య, సత్య ఎందుకు అలా ఉంది? చెప్తానక్క, అన్నీ చెప్తాను. ముందు నీ కూతురు ఏం చెప్తుందో అది విను. సత్య, ఇప్పుడు చెప్పు. గదిలో నువ్వు నాతో చెప్పింది ఇక్కడ అందరి ముందు చెప్పు. మావయ్య, అదే
ఇందాక నువ్వు నాకేం చెప్పావో అది అందరి ముందు చెప్పు. చెప్తాను మావయ్య. ఈ నలుగురు ముందే కాదు, ఊరందరి ముందు చెప్పమన్నా చెప్తాను. ఇన్నాళ్లుగా నా మనసులో దాచుకున్న ప్రేమని ఇంక నేను దాచుకోలేను మావయ్య. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను నిన్నే చూస్తూ పెరిగాను మావయ్య. నీతోనే నా జీవితాన్ని పంచుకోవాలనుకున్నాను. నువ్వు లేని జీవితాన్ని కల్లో కూడా నేను ఊహించుకోలేదు మావయ్య. నువ్వంటే నాకు అంత ఇష్టం. అలాంటి నువ్వు కనీసం నీ ఊహల్లో కూడా నన్ను ఇష్టపడ్డం లేదని తెలిసినప్పుడు నరకం అనుభవించాను మావయ్య. మా మావయ్యకి నచ్చని నేను ఎందుకు బ్రతకాలి అనుకున్నాను. కానీ తర్వాత అర్థమైంది, ప్రేమంటే ఒక్కరే ప్రేమించడం కాదు, రెండు మనసులు కలిస్తేనే అది నిజమైన ప్రేమ అవుతుంది అని. ఒక్కరే ప్రేమిస్తే అది ఎదుటి వ్యక్తి మీద ఆరాధన అవుతుందని తెలుసుకున్నాను మావయ్య. అందుకే నువ్వు రాధా కలవాలని కోరుకున్నాను. మీ ఇద్దరిని కలపాలని ప్రయత్నించాను. ఈ విషయంలో సహాయం చేయమని నేను భానుని కూడా అడిగాను మావయ్య. కానీ నేను కోరుకోవడం తప్పో, నీ ప్రేమలో పొరపాటుందో, లేక ఆ దైవం నిన్ను బాధ పెట్టాలని నిర్ణయించుకుందో తెలియదు మావయ్య. నువ్వు నీ ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన రాధా శాశ్వతంగా నీకు దూరం అయిపోయింది. నువ్వు కుమిలిపోతూ ఉన్నప్పుడు నేను ప్రేమించిన మావయ్య ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకున్నాను. నా మావయ్య ఎందుకు ఇలా కృంగిపోతున్నాడో తెలియక నరకాన్ని అనుభవించాను. చెప్పాను కదా మావయ్య, నువ్వంటే నాకు చాలా ఇష్టమని. ఇది కేవలం ప్రేమే కాదు మావయ్య, నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ. కిట్టయ్యా, అది నిన్ను చూసే పెరిగిందిరా. నువ్వే జీవితం అనుకుంది, అందుకే నిన్నంతగా ఇష్టపడింది. అదేం తప్పు చేయలేదు. దాని ఇష్టం ఎవ్వరికీ చెప్పలేదు, దాని మనసులోనే దాచుకుంది. నాకు తెలిసిన తర్వాత కూడా నేను నీ దగ్గర చెప్పలేదు. ఇప్పుడు నువ్వు దాన్ని తప్పు పట్టుకో. ఇది మరీ బాగుంది మురారి. నువ్వు ప్రేమించిన అమ్మాయి ఈ ప్రపంచంలో లేదు, కానీ మురారిని ప్రేమిస్తున్న అమ్మాయి కళ్ళ ముందే ఉంది. ఎవరో ఒకరిని ఇష్టపడాలి కదా. మరి నీ ప్రేమ గొప్పదైనప్పుడు సత్య ప్రేమ కూడా గొప్పదని అంగీకరించాలి కదా. మురారి గారు, ప్రేమ అనేది మనసులో నుంచి వస్తుందండి. అది ఎప్పుడు ఎవరి మీద ఎందుకు పుడుతుందో ఎవరూ చెప్పలేరు. ఒక మనిషిని ఎందుకు ద్వేషిస్తున్నావంటే 100 కారణాలు చెప్పచ్చు, కానీ ఒక మనిషిని ఎందుకు ప్రేమిస్తున్నావంటే ఒక్క కారణం కూడా చెప్పలేం. అది మనకే తెలియని మనసు చెప్పే స్పందన. దానికి సమాధానం ఉండదు, ఆరాధన మాత్రమే ఉంటుంది. తమ్ముడు, నా కూతురు ఏ తప్పు చేయలేదు. నీలాంటి ఉత్తముడు దాని జీవితంలో ఉండాలని నేనే చిన్నప్పట్నుంచి మావయ్యని ఇష్టపడు అని దానికి చెప్పి మరీ పెంచాను. నా మాటల్ని అది ఎంతగా విందో నాకు తర్వాత అర్థమైంది. అది పెరిగాక నువ్వు తప్ప ఇంకో లోకం లేకుండా బతికింది. నేను కూడా నా కూతురు జీవితంలోకి నీ అంత ఉత్తముడు వస్తే దాని భవిష్యత్తు బాగుంటుందని ఎన్నో అనుకున్నాన్రా. కానీ తర్వాత కొన్ని కారణాల వల్ల అన్నీ మారిపోయాయి.
ఇప్పుడు నా కూతురుది తప్పని మాత్రం నువ్వు దాన్ని తిట్టకు. మీరెవరూ ఏమీ మాట్లాడకండి. నేను మాట్లాడుతుంది సత్యతో. నేను తెలుసుకుంటున్నది సత్య గురించి. ఎవరు ఏది చెప్పొద్దు. నువ్వు చెప్పు సత్య, నేనంటే ఇప్పటికీ నీకు అంతే ఇష్టం ఉందా? నేను మట్టిలో కలిసిపోయే వరకు నీ మీద ఉన్న ఇష్టం పోదు మావయ్య. సరే, నువ్వు నన్ను అంతగా ఇష్టపడుతున్నావు కదా, మరి నీ ఇష్టాన్ని నేనెందుకు కాదనాలి? మనిద్దరం పెళ్లి చేసుకుందామా? ఏంటి మావయ్య నువ్వు అనేది? వినపడలేదా? నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాను. చేసుకుంటావా చేసుకోవా? అయ్యా, మాంగళ్యధారణ చేయి నాయనా. ఓం మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్త శుభ ముహూర్తోస్తు.